ఎంఆర్ఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హోంశాఖ ఏర్పడుతున్న శ్రీనివాసరావు గారు. అధ్యక్ష, ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ అత్యంత గౌరవమైన కాకి యూనిఫామ్ గౌరవాన్ని హోందాతనాన్ని భుజాన మోస్తూ ఏదైనా ఆపద వస్తే మొదటగా స్పందించేది పోలీస్. వారి సేవాభావం త్యాగ నిరతిని గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పెంచారో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా 1924 మధ్య ఆ రోజు కూడా మనం చూసాం. మంచివారు భయపడనప్పుడు చెడు శక్తులు బలహీనమవుతాయి. ఇది అధ్యక్ష, మనం మంచివారు భయపడనప్పుడు చెడు శక్తులు బలహీనమవుతాయి. భయపడనప్పుడు మంచివారు భయపడనప్పుడు చెడు శక్తులు బలహీనమవుతాయి. అందుకే మనం భయపడినప్పుడు వైసీపీ శక్తులు బలహీనమవుతాయి. భయపడనప్పుడు అధ్యక్ష తేడా అయినది అధ్యక్ష, మీ రెండాల్లో తేడా ఉంది. మంచివారు భయపడనప్పుడు చెడు శక్తులు బలహీనమవుతాయి. మనం మంచివాళ్ళం, మనం స్ట్రాంగ్గా ఉన్నాం. అవతల శాంతి భద్రతలను విఘాతం కలిగించేవాడు బలహీనుడు, వాడు బలవంతుడు కాదు. అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విఘాతం కలిగించేవాడు బలహీనుడు. అలానే ఇప్పుడు దానికి వైసీపీకి వర్తించుద్ది అది 1924 మధ్య. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక హోందాతనాన్ని ఈ డిపార్ట్మెంట్కి ఎలా పెంచారు అనేది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజే కాదు అధ్యక్ష, 1995 నుంచి కూడా నేను చూస్తున్నా. మేము మొట్టమొదటి అసెంబ్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా 95 సెప్టెంబర్ 1న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ రోజు సమర్థవంతమైన అధికారుల్ని రాష్ట్ర డీజీపీలుగా నియమించి ఆ రోజు ఓల్డ్ సిటీలో అల్లర్లు కానీ, రాయలసీమలో ఫ్యాక్షన్ కానీ, పల్నాడులో ఫ్యాక్షన్ కానీ, ఓ పక్క నక్సల్ సమస్య కానీ, ఇన్ని సమస్యలు చెక్కు పెడుతూ ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఏ విధంగా పనిచేశారో మేము ప్రత్యక్షంగా చూశాం. 94, 2004 ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు పనిచేసిన విధానం, ఆ రోజు తీసుకున్న కఠిన చర్యలే ఈరోజు హైదరాబాద్ ప్రశాంతంగా ఉండడానికి కారణం. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నప్పుడే మనకి రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఈరోజు వైజాగ్లో పరిశ్రమలు వచ్చినా, రాయలసీమలో పరిశ్రమలు వచ్చినా, రాష్ట్రం అభివృద్ధి చెందిన 1924 పరిస్థితులు ఈరోజు లేవు. కాబట్టి ఈరోజు రాష్ట్రం ఏ విధంగా ముందంజలో అక్షర క్రమంలోనే కాకుండా అభివృద్ధి క్రమంలో కూడా ఈ భారతదేశంలో ముందు ఉంది ఆంధ్రప్రదేశ్. గౌరవ అనుభవకుడైన ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారి నాయకత్వంలో మనం చూసాం. ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్ మనం చూస్తే అధ్యక్ష, ఇదిగో నాకు చాలా ఇష్టమైన డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకు ఇష్టం అంటే, సరే ఒకసారి అందరికీ ఈ పోలీసు డిపార్ట్మెంట్ కూడా అందరికీ ఇష్టం ఉండదు, ఎందుకంటే అందరికీ న్యాయం చేయలేరు కాబట్టి. కానీ తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో కూడా, పండగల సమయంలో కానీ, అత్యవసరాలు, విపత్తులు, ప్రజా సమస్యల సమయంలో కానీ వ్యక్తిగత అవసరాలను పక్కన పెట్టి రాత్రింబవళ్ళు కర్తవ్యాన్ని నిర్వహించేది మన పోలీసు దళమే. ఇది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఈ విధంగా రాత్రనక, పగలనక, ఎండనక, వారనక తిని తినకుండా మన కోసం పనిచేసేది. దేశ బోర్డర్లోనేమో సైన్యం పనిచేస్తారు, ఇక్కడేమో మనం ప్రశాంతంగా పడుకోవాలంటే వీళ్ళు పనిచేస్తారు. కానీ వీళ్ళని కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడటం, ఇష్టారాజ్యంగా దుర్భాషలాడటం, అది హీరోయిజం అనుకోవటం, ఇవన్నీ కూడా
జరుగుతున్నాయి. దాన్ని మనం కంట్రోల్ పెట్టాల్సిన అవసరం ఉంది. గత పాలనలో 19-24 మధ్య దెబ్బతిన్న పోలీస్ వ్యవస్థ గౌరవాన్ని పునరుద్ధరించడానికి ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉందో ఈ బడ్జెట్లో కూడా పెద్ద మొత్తంలో నిధులు కేటాయించి ఏ విధంగా చేశారో కూడా మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ముఖ్యంగా 3000 కొత్త వాహనాలు పోలీస్ శాఖ కూడా బడ్జెట్లో ఇచ్చారు. ఇది చాలా అవసరం. ఎందుకంటే ఎక్కడన్నా ఇన్సిడెంట్ జరిగినా కానీ ఇమ్మీడియట్గా వెళ్ళటానికి వాహనాలు కూడా మనకు అవసరం. ఈ 3000 కొత్త వాహనాలు నాకు తెలిసి ఇది ఒక చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం. ఇన్ని వెహికల్స్ అనేది ఫస్ట్ టైం నేను కూడా వింటున్నాను. పోలీస్ శాఖ ఇన్ని వెహికల్స్ కూడా ఇవ్వటం. అదేవిధంగా డిజిటల్ అరెస్టులు కానీ ఆన్లైన్ మోసాలు వంటి ఆధునిక నేరాలను ఎదుర్కొనే